పూర్ణిమారే మొత్తం వరద వచ్చేసింది కదా, ఇంకా వరద ఏం తగ్గలేదుగా ఇటు. అమ్మ వరద తగ్గింది అనుకొని మనం వచ్చాం, లోపల ఎలా ఉందో ఏంటో అసలు. రేపు వినాయక చవితి, ఈరోజే బొమ్మలు తీసుకెళ్తారని చెప్పేసి నేను మన బొలెరో బాబాయ్ అదిగోండి ఇద్దరం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం, ఎవరైనా పిలుస్తారేమోనని చెప్పేసి. ఇంతవరకు ఎవరు పిలవలేదు. ఇప్పుడు టైం చూస్తే 1 గంట అయింది చూడండి, 1 గంట అయింది, ఏమీ లేదు. చివరాఖరికి మా ఇంటి పక్కన ఉన్న బొమ్మకి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. విజయవాడ పక్కన ఉన్న నున్నకి వెళ్ళాలి. ఇప్పుడు నున్నలో ఏంటంటే వరదలు వస్తున్నాయంట. ఆ వరదల్లో మరి ఏ స్థితిలో ఉందో ఏంటో మాకైతే తెలీదు. బయలుదేరి అయితే వెళ్దామన్నారు వాళ్ళు. 3ంటికి రమ్మన్నారు, 3ంటికి బయలుదేరి వెళ్దాం మనం. బొమ్మ దగ్గరికి వెళ్ళగలమో లేదో ఈరోజు ఈ వీడియోలో చూడండి. వచ్చి మా ఊర్లో బండి పెట్టేశాను. ఇక్కడ బండి పెట్టిన తర్వాత మా కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, మొత్తం మేము ఒక 12 నుంచి 15 మంది దాకా ఉన్నాము. ఆ కమిటీ మెంబర్స్ అందరి కోసం వెయిటింగ్. అదిగోండి అక్కడ పట్టాకట్టు ఉంది కదా, అదే మాది షెడ్, రేకుల షెడ్, దాంట్లోనే మొత్తం పెట్టాము. ఈలోపు మా అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. వాడేదో వినాయకుడు చిన్న బొమ్మలాగా చేశాడంట, మట్టి వినాయకుడు. అది చూపించడానికి అని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు. చూడండి, అంటే వాళ్ళ అమ్మ చెప్పిందంట అలా చేయి ఇలా చేయమని చెప్పి మొత్తం చేసి తీసుకొచ్చాడు. అయితే వీడి చేతిలో అది ఉండట్లేదు, వాడు ఏదోటి కెలికేస్తున్నాడు. మొత్తం అదంతా పగిలిపోతుంది. అంటే వీళ్ళ మట్టిదే కదా, అది అతుక్కోవట్లేదు సరిగా. వీడు ఏదేదో కెలుగుతున్నాడు, అదంతా మొత్తం పడి కింద పడిపోతుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ తొండం అయితే విరిగి కింద పడిపోయింది. సో చిన్నపిల్లల మనస్తత్వం ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడైతే మేము కమిటీ మెంబర్స్ అందరూ వచ్చారు, అందరు నేను బండిలో ఎక్కించేసుకున్నాను. అసలు పిల్లలందరూ మంచి హడావుడిగా బండి ఎక్కేసారు. ఇంకా వెళ్దాం పదా అని చెప్పేసి మేమందరం ఇంకా బయలుదేరాము. చూడండి మొత్తం ఎంతమంది ఉన్నారో, 15 మంది దాకా ఉంటాము ఈజీగా. ఆ 15 మందితో కలిసి మేము బయలుదేరాం విజయవాడ దగ్గర ఉన్న నున్నకి. ఎందుకంటే బొమ్మలన్నీ ఎక్కువ శాతం అక్కడే చేస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ, అందుకని అక్కడికి వెళ్తాం. ఇదేమో మా ఊరు మైలవరం సెంటరు. ఇక్కడ కూడా వినాయకుడి విగ్రహాలు పెడతారు కాబట్టి మొత్తం డెకరేషన్ అదంతా చాలా బాగా చేశారు. ఇంకా అదంతా చూసుకొని మేమైతే బయలుదేరాము. యాక్చువల్గా మేము నున్న వెళ్ళటానికి మాకు ఇటు చాలా దగ్గర రూట్ ఉంది. ఆ రూట్లో అయితే మొత్తం వరద వచ్చేసి బళ్ళు కూడా వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. అందుకని ఇప్పుడు మేము చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఇటు మనకి నూజివీడు రోడ్ ఉంటుంది కదా, ఆగిరిపల్లి అని ఒక ఊరు ఉంది. ఆగిరిపల్లి వెళ్ళి ఆగిరిపల్లి నుంచి నున్న రోడ్డుకి వెళ్ళాలి. ఈ రోడ్లో అయితే ఎటువంటి వరదలు కానీ అలాంటివి ఏమీ లేవు. సో ఆ రూట్లోకి వెళ్ళాలి. ఒక గంట సేపు జర్నీ తర్వాత మేము నున్న ఊళ్ళోకి అయితే వచ్చాము. ఇదంతా నున్న ఊరు. ఇక్కడ వరకు అయితే ఎలాంటి వరదల్లో ఏం రాలేదు. నున్న ఊళ్ళో అంతా బాగానే ఉందంట. ప్రస్తుతానికి ఇక్కడ వరదలు అయితే అలాంటివి ఏమీ లేవు. రోడ్డు అంతా ఫ్రీగానే ఉంది, జనం కూడా బాగానే తిరుగుతున్నారు. ఇంకా మనకి ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. ఇంకా మేము నున్న ఊరు దాటిన దగ్గర నుంచి మాకు రోడ్డు మీద అయితే తేమ కనిపించింది. ఈ రకంగా రోడ్ సైడ్ అయితే చిన్నగా తేమ అయితే ఉంది. మనకి ఇది కూడా ఎక్కడంటే నున్నలో మనకి మ్యాంగో మార్కెట్ ఉండేది అది వరకు. ఆ మ్యాంగో మార్కెట్ ఇప్పుడు లేదు కాబట్టి దాంట్లో అయితే వినాయకుడు బొమ్మలు చేసి అక్కడైతే అమ్ముతున్నారు. ఇక్కడ ఒక క్రేను ఒక వినాయకుడు బొమ్మను అయితే లేపి బండిలో పెడుతుంది మన అశోక్ లేలాంటి దోస్తులు. అదేమో కరెక్ట్గా పోటాపోటీగా సరిపోతుంది. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అంత పెద్దది. కొంచెం ట్రక్ పెద్దగా ఉండుంటే ఇంకా బాగుండేది అని చెప్పేసి నా నమ్మకం. చూడండి, ఇంక మనం ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి వరద ఏ రకంగా ఉందో. ఇంకా నేనైతే అర్థం చేసుకుంటున్నాను, ఇక్కడే వరద ఇలాగుందంటే ఆ లోపల విజయవాడ లోపల ఇంకెలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ నుంచి రోడ్ అంతా మొత్తం వరదే. ఇక్కడ నుంచి వరద అంతా స్టార్ట్ అయింది మనకి. ఇక్కడ రైట్ సైడ్ మనకు ఒక లారీ కనిపిస్తుంది కదా, అక్కడే మనకి గేట్ ఎంట్రీ ఉంది. ఈ వరద కూడా నేను లోపల పక్క కూడా ఉంటుందేమో అనుకున్నాలే కానీ లోపల లేదు. ఇది ఓన్లీ బయట రోడ్డు మీదే ఉంది. ఆ మార్కెట్ లోపలికి అయితే ఏం రాలేదంట వరద. ఈ రకంగా రోడ్డు మీద అయితే ఇంకా ఉంది వరద అయితే ఏం పోవట్లేదు. అయితే ఈ వీడియో తీసిన ఒక రోజు తర్వాత అది బుడమేరు కాలం ఉంటుంది కదా, గండి పూడ్చారని చెప్పేసి నేను న్యూస్ అయితే చూశాను. సో ఇప్పుడు మనకి ఆ వరద తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి వరద కూడా గేట్ నుంచి బయటకే ఉంది. లోపలైతే ఎటువంటి వరద కానీ అలాంటివి ఏమీ లేదు. లోపలంతా మంచి హడావుడిగా ఉంది, పండగ వాతావరణం.
రంజిత్ చला फर्स्ट गेडी सगळं गेडी आडो ओडी का अरे होतो ते वाक्सर सगळं हां सेटिंग उचले ते आपने बम्मा लाल बंडी लाल सब बार कोणी बंडी बम्मा बार मनावजू हाय फ्रेंड्स नायक यूथ गज तू बొమ్మల కళాదూరం అయినా బండి పైన వెళ్దా గొరపిట్టు తప్పిపోయారు బొమ్మల కోసం వచ్చి మేము ఈ బొమ్మ గురించి ఒక వారం ముందుగానే మేము ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళాము. అంటే బొమ్మకి అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళాము. అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిన తర్వాత ఈరోజు అయితే డైరెక్ట్గా ఆ బొమ్మ ఎక్కడైతే ఉందో ఆ షెడ్కి అయితే వచ్చేసాము మేము. అక్కడికి నేను బండి రివర్స్ చేసి పెడుతున్నాను. ఇదిగోండి కరెక్ట్గా మనకి చివరే ఉంది ఆ షెడ్ చివరిలో. ఎందుకు అక్కడ మనం బండి పెట్టేస్తే బొమ్మ కూడా మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా వరద అక్కడక్కడ ఉంది కనిపిస్తుంది. అయితే మనకి బండిలో అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఎందుకంటే బండి అంత హైట్కి వరద అయితే రాలేదు. ఇదిగోండి ఈ విగ్రహం ఉంది కదా మైలవరం అని చెప్పేసి రాసి ఉంది. ఇదే మాది. మీకు అటువైపు పక్క వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి ఈ విగ్రహం మేము బుక్ చేసుకున్నది. ఒక వారం ముందుగానే ఈ విగ్రహం మేము బుక్ చేసుకున్నాము దీన్ని. అయితే ఇది ఇప్పుడు బండిలో ఎక్కించాలి. ముఠా వాళ్ళు వస్తారు. సో వాళ్ళ గురించి వెయిటింగ్ అనమాట. బండి కూడా మనం రెడీగా పెట్టేశాం కాబట్టి ముఠా వాళ్ళు పక్కన వేరే బండికి ఎక్కిస్తున్నారు. అది ఎక్కించి వచ్చిన తర్వాత మన బండికి అయితే ఎక్కిస్తారంట. అండ్ ఇక్కడ వాతావరణం చూడండి చాలా బాగుంది. ఎందుకంటే మొత్తం పండగ వాతావరణం హడావుడిగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే వర్షం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ మొత్తం మబ్బులు పడుతున్నాయి ఎక్కడికక్కడ. अरे हटो अच्छा को चल चल ए तीन बंद कर 1 2 3 अरे उस रेंडा ना मम्मी ने कर जा जा रेंडा यार बाबा हां क्या झल नहीं वो जो कहना जाना है गला दी रहा है. अरे चलो ना मार ले अरे तम एवढी खींचो बम्मा खानो. हाँ ओके तगला బండి కూడా కాడు కదా బండి కూడా అవుతుంది మొత్తం హాతాలో ఇక్కడ महाराज राजमा देव जा करे तू बाय मैडम आ देव ने फोन आके
काय नाव रे ना थांबेरो अरे बम्मन ये बम्मन म्हणून सरगा दाणे येन कसे ఇంకా మేము బయలుదేరిన కాసేపటికే మనకి దారిలో వర్షం ఎదురైంది. ఆ వర్షంలో మనకి రోడ్డు కూడా సరిగ్గా కనిపించట్లేదు, ఎందుకంటే అంత వర్షం అంత బాగా వస్తుంది. అండ్ ఎదురుగా వచ్చే లైటింగ్కి రోడ్డు కూడా మొత్తం నల్లగా ఉంది కదా, మనకి రోడ్డే సరిగా ఏం కనపడలేదు. కానీ ఎలాగోలా ఆ రోడ్లో మనం అయితే బయలుదేరి వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి మేమైతే లెఫ్ట్ తిరగాలి. మనకి రోడ్లు కూడా అసలు ఏం బాగోలేవు, ఎందుకంటే వర్షాలు పడి అన్ని గోతులు కూడా పెద్ద పెద్దగా అయిపోయి ఉన్నాయి మొత్తంగా. అంతకుముందు చిన్న గోతులు కూడా ఇప్పుడు ఈ వర్షానికి చాలా పెద్దగా అయిపోయి ఉంటాయి. కాబట్టి ఇంకా ఆ దారిలో అండ్ చిన్న రోడ్ అది, ఆ రోడ్లో కూడా మనకి చూడండి గొర్రెలు అయితే మనకి చాలా ఎదురొచ్చినాయి. మొత్తంగా 5 గుంపులు మొత్తం ఎదురొచ్చాయి. ఆ 4 గుంపులు దాటేశాను, ఇది ఇంకా లాస్ట్ గుంపు ఇది. దీనివల్లనే మనకి ఈజీగా ఒక అరగంట వరకు అయితే టైం ఇక్కడ వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అని ఏముంది. అండ్ ఇంకో విషయం మర్చిపోయాను, వెనకాల ఇగో మా కుర్రోళ్ళు అందరూ మొత్తం తడిసిపోయి ఉన్నారు. సరే వాళ్ళ కోసం ఒక టీ షాప్ దగ్గర ఆపుదామని చెప్పేసి ఇక్కడ మైలవరం వచ్చేసి ఒక టీ షాప్ ఉంటే ఇక్కడ ఆపాను. వాళ్ళతో పాటు నేను కూడా కలిసి టీ తాగుతున్నాను. ఒకసారి వాళ్ళని చూపిస్తారు చూడండి మా వాళ్ళు, ఎందుకంటే బండిలో వెనకాలే కూర్చొని తడుస్తూ వచ్చారు వాళ్ళు. చూడండి ఎంత చలిగా ఉంటుందో వాళ్ళకి. అసలు ఒక్కొక్కరు ఫేస్ చూడండి ఎలా మారిపోయిందో. వీళ్ళంతా నా బ్యాచ్, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ. అంటే దగ్గర చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. ఇక మొత్తంగా ఒక ఫ్రెండ్స్ లాగా అందరం కలిసి ఉంటాము. ఇంకా మా ఊరు పొలిమేర దగ్గరకు వచ్చేసిన తర్వాత మా వాడు ఆ బండికి ఈ రకంగా ఒక కొబ్బరికాయ తీసుకొని కొడతాడనమాట. ఎందుకంటే పొలిమేర నుంచి మనం ఊళ్ళో తీసుకెళ్తున్నాం కదా బొమ్మని, అందుకని ఈ రకంగా అయితే మాకు ఆనవాయితీ. ఎప్పటి నుంచో మేము ఈ రకంగా అయితే చేస్తూ ఉంటాము. ఇంకా మేము ఆ వినాయకుడి విగ్రహం ఎక్కడైతే పెట్టామో ఆ మండపం దగ్గరికి వచ్చేసాము. ఇక మనం ఈ బొమ్మనైతే తీసుకొని ఆ మండపం లోపలికి అయితే పెట్టాలి. దానికోసం మేము చాలా శ్రమించాం, ఎందుకంటే బొమ్మ హైట్ చిన్నదేలే కానీ బొమ్మ అయితే చాలా బరువు ఉంది. చూడండి మా వాళ్ళు అసలు ఎంత కష్టపడుతున్నారో అది లోపల పెట్టడానికి. ఎందుకంటే బొమ్మ ఎంత లేదన్నా ఒక 150 నుంచి 200 కేజీలు ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. సో ఎలాగోలా తిప్పలు పడి ఆ బొమ్మను అయితే మేము లోపల సెట్ చేస్తున్నాము ఇక్కడ. ఆలోన విజ్ఞేన హరిగణావాప్యద్భవ తస్మాద్భ్యోన ఇదుడును